జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న జయంతి సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర నలుమూల నుంచి హనుమాన్ దీక్షా పరులు భక్తులు భారీగా తరలివచ్చి మాల విరమణ చేసుకుంటూ స్వామివారి దర్శనం పొందుతున్నారు. పాదయాత్రగా చేరుకున్న భక్తులతో ఆంజనేయ క్షేత్రం కాషాయ వర్ణంలో కలకళ్లాడుతోంది. అయితే కొందరు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలినడక భక్తుల భద్రత సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. నేడు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా అది దీన్ని చిన్న జయంతి అంటారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా దీక్షపరులు 41 రోజు మండల దీక్షగా, అర్ధ మండల దీక్ష 21 రోజు, 11 రోజులు ఏకాదశి దీక్షగా దీక్షలు తీసుకుంటారు. హనుమాన్ దీక్ష తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని మా యొక్క నమ్మకం. ఇప్పటి వరకు మాకు అన్నీ మంచిగా జరిగినాయి. కరెక్ట్ నియమాలు పాటించుకుంటూ ఏదైతే గురువులు చెప్పిన పద్ధతులు పాటించుకుంటూ పోతే మంచి జరుగుతున్నది. ఇక కొండగట్టు విషయానికి వచ్చినప్పుడు కోనేరులో వాటర్ ప్రభావం, వాటర్ ఫెసిలిటీ ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఉన్నది మనకు. ఇది ఎప్పటి నుంచో మేము కంప్లైంట్ చేస్తున్నా కానీ ఇంకా ఇది నియంత్రణ అవుతలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని దీన్ని క్లియర్ చేస్తుందని ఆశిస్తున్నాం. కొంచెం పట్టించుకోవాలని కూడా కోరుకుంటున్నాము. అట్లనే తలనీలాల కొరకు కానీ మాల విరామణ కొరకు డబ్బులు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే లక్షలాది భక్తులు వస్తున్నారు, అలా స్పెషాలిటీస్ ఏమో తక్కువ ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని డబ్బుల కొరకు కాకుండా కొంచెం తక్కువ చేసి, అంటే గరీబులు ఈ మాలలు వేసుకునేది బాగా ధనికవంతులు ఏమి వేసుకోరు కదా. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళే వేసుకుంటారు. ఏదో దైవం భాగం మీద భక్తి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కనుక మేము ఏదన్నా పూజించుకుంటే ఇంకా మాకు కొంచెం మేలు జరగాలని దైవాన్ని ఆశిస్తున్నాం కనుక మాకు న్యాయం చేయాలని, కొంచెం గరీబులే వేసుకుంటారు కనుక టికెట్లు రేట్లు కానీ అన్నిటి వసతులు కానీ కొంచెం తక్కువ చేసి మంచిగా